నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్, నేను అనుశ్రీ. ఏపీలో రక్తం ఏరులై పారుతోంది. మధ్య యుగాల నాటి మారణ కాండం తలపిస్తూ నడి రోడ్డుపైనే అది అందరూ చూస్తూ ఉండగానే మనుషులను నరికి పారేస్తున్నారు. తాలిబాన్లను మించి అత్యంత పాశవికంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో మారణ కాండను సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు 2 నెలలు పచ్చమూక ఉన్మాదానికి నెత్తురు కట్టలు తెంచుకుంటోంది. తలకాయలు తెగుపడుతున్నాయి. వారి అధికార మదానికి ప్రాణాలు దూది పింజల్లా రాలిపోతున్నాయి. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బరాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ నేతలు సుబ్బరాయుడు ఇంటికి వచ్చి ఘర్షణకు దిగారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లే క్రమంలో సుబ్బరాయుడుపై కర్రలు రాళ్లతో విచక్షణరహితంగా దాడులకు తెగబడ్డారు. దీంతో సుబ్బరాయుడు మృతి చెందాడు. పోలీసుల కళ్ల ఎదుటే ఈ దారుణ హత్య జరిగింది. సుబ్బరాయుడిపై దాడిని ఆయన భార్య బాలసుబ్బమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడికి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వారింట్లో వస్తువులు సామగ్రిని ధ్వంసం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశారనే అక్కస్తోనే టీడీపీ నేతలు తన భర్తను హత్య చేశారని మృతుడి భార్య బాలసుబ్బమ్మ చెబుతున్నారు. పెద్ద సుబ్బారాయుడు హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. రాత్రి 12:59 ఎస్పీకి మరోసారి ఫోన్ చేశారు వైఎస్ఆర్సీపీ నేత నారపురెడ్డి. గ్రామంలో పరిస్థితి తీవ్రంగా ఉందని ఎస్పీకి వివరించారు. సీతారామపురంలో తమను హత్య చేయడానికి టీడీపీ గూండాలు వస్తున్నారని పోలీసుల్ని పంపాలని ఎస్పీని కోరారు నారపురెడ్డి. ఎస్పీ ఆదేశాలతో ఒక ఎస్ఐ 2 కానిస్టేబుళ్లు సీతారాంపురం గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత గ్రామంలోకి చొరబడ్డారు టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు. పోలీసులు ఉండగానే సుబ్బరాయుడు ఆయన ఇంటిపై మారణాయుధాలతో దాడి చేశారు టీడీపీ గూండాలు. కత్తులతో గ్రామస్తులపై బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన పెద్ద సుబ్బరాయుడు కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్ప రవిచంద్ర కిషన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, ఎస్పీ మోహన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి సహా నేతలు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. హత్య రాజకీయాలను ముక్త కంఠంతో ఖండించారు. మన హోంమంత్రి అనిత గారికి చెప్తున్నాము, అమ్మా నువ్వు పరిపాలన చేసేకొచ్చినావా లేదంటే లాండ్ ఆర్డర్ తప్పించి హత్య రాజకీయాలు చేసేకొచ్చినావో మాకు అర్థం కాదు తల్లి. ఫస్ట్ నువ్వు ఇన్ని హత్యలు జరుగుతున్నా ఏం పట్టించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నువ్వు రాజీనామా చేసే విధంగా నువ్వు చెప్తున్నాం. ఎందుకంటే ఆయన శ్రీనివాసరెడ్డి అని ఆయన, ఏయ్ కొడక నువ్వేమైనా అడ్డం వస్తే నిన్ను పెట్రోల్ పోసి అగ్గి పెడతామనే విధంగా మాట్లాడుతుంటే, ఎస్ఐని మాట్లాడుతుంటే ఇంక దిక్కెవరుకుంది. ఈ గ్రామంలో ఎస్ఐ ఉండగానే ఎస్ఐ ముందనే రాత్రి 11-12 గంటలకు వచ్చి హింసాకాండ మొదలుపెట్టి ఇళ్ళు తిరిగి భయభ్రాంతులను గురి చేసి పరిగెత్తే విధంగా ఇళ్ల వద్దకు వెళ్ళి పెద్దిరెడ్డి అని వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లెళ్ళు కొట్టి దారుణంగా కర్రలతో రాడ్లతో కొట్టి హింసించి తర్వాత సుబ్బరాయుడి ఇంటికి వచ్చి సుబ్బరాయుడి ఇంటి వద్ద కూడా దారుణంగా బయటికి ఈడ్చుకొచ్చి రాడ్లతో కత్తులతో అదేవిధంగా రాళ్లతో దాడి చేసి దారుణంగా చంపిన సంఘటన నేను చూసాం. బుడ్డా రాజశేఖర రెడ్డి గారే ఏమైనా ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే లోకేష్ గారు ప్రోత్సహిస్తూ ఉన్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారా అనేది మాకు అనుమానం కలుగుతూ ఉంది. ఇది కొత్త ఆనవాయితీ చూస్తున్నాం. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీదకి అంటే ఇది మాత్రం ఈ పద్ధతి మంచిది కానే కాదు. ఈరోజు ఇప్పటికి ఎన్ని హత్యలు జరిగినది ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా చూడాల్సిన అవసరం ఉంది. మీరేమో అసెంబ్లీలో మంచి నీతి మాటలు చెప్తున్నారు, బయట మాత్రం మీ నాయకులు ఇవన్నీ చేస్తున్నారు. అంటే మీ నాయకులు మీరే ప్రోత్సహిస్తున్నారా? ఇట్లా చేయండి, మేము మాట్లాడేది మేమంతా శ్రీరంగ నీతులు చెప్తాం, మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని ఏమన్నా మీరే చెప్తున్నారా? నంద్యాల జిల్లా సీతారామపురంలో జరిగిన హత్య కేసులో టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. హత్య నేపథ్యంలో సీతారామపురం గ్రామాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ సందర్శించారు. హత్యతో పాటు దాడి కేసుల్లో 28 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పారు డీఐజీ. మర్డర్ కేసు అయితే రిజిస్టర్ అయింది. అలాగే ఇంకో ఎవరో మహిళని వాళ్ళ బంధువుల మహిళనే ఎవరినో గాయపరిచినారు. 2 కేసులు నమోదు చేస్తాం. మేము వచ్చిన తర్వాత అందరూ మావారు వచ్చిన తర్వాత అందరూ పరారవటం జరిగింది. వాళ్ళు విపరీతంగా మద్యం సేవించడం వల్ల ఉన్న 2 సిబ్బంది వాళ్ళని ప్రతిఘటించలేదు. కేసులు చెప్పాం కదా మీకు, 2 కేసులు నమోదైనాయి. 2లోనూ అతనే ప్రధాన ముద్దాయి. అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఖచ్చితంగా పట్టుకుంటాం, 24 గంటల్లో పట్టుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా కొనకంచి క్రాస్ వద్ద పచ్చమూకల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసరావుతో పాటు మరో 2 పరామర్శించారు ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను. వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావు, చింతా వెంకటేశ్వరరావుతో పాటు మరో 5 తనపై దాడి చేశారని బాధితులు తెలిపారు. నిందితుల్ని పోలీసులు కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై జరిగిన హత్యాయత్నంపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడి చేసిన నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ నవాబుపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. దీంతో గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అనకాపల్లిలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతల వేధింపులు తారలేక గొల్లవిల్లి బాబురావు ఆత్మహత్య ఘటన మరొక ముందే మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న కక్షతో జేసీబీతో ఇల్లు కూల్చివేశారు జనసేన నేతలు. వైఎస్ జగన్ హయాంలో ఇల్లు కేటాయింపు జరిగింది. ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ ఆదేశాలతో జనసేన నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీ అని చెప్పేసి ఇక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు జాగా ఇచ్చారండి. మాకు ఇల్లు అది ఏమీ లేదు. మా నాన్న హ్యాండిక్యాప్డ్, మాకు 2 పిల్లలు కూడా హ్యాండిక్యాప్డ్. చిన్నబాబు పునాది నుంచి కట్టేటప్పుడు కూడా ఎవరు వచ్చి జాగా మాదని ఎవరు చెప్పలేదు. ఇల్లు మొత్తం అయిపోయాక ఇప్పుడు మేము నైట్ అక్కడే ఉంటున్నాం, అక్కడే ఉండి పని చేయించుకుంటున్నాం. నైట్ అయ్యేసరికి ఎవరో వచ్చారు, 2 బండ్ల మీద వచ్చి అక్కడ ఆగుతున్నారు. అలా చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నారు. ప్రాణహాని కూడా ఉందని చెప్పేసి అందరూ ఒక దగ్గరే ఉంటున్నాం. మార్నింగే 6:30కే ఫోన్ అక్కడ ఉన్నాం. మా చిన్నతాలు ఫోన్ చేశారు, మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఏపీలో కూటమి అరాచకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందన్నారు. 2 నెలల్లో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారు పేరుగా మారిందన్నారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావటం లేదన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే సంఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయన్నారు వైఎస్ జగన్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనమన్నారు. ప్రజలకిచ్చిన హామీల్ని చంద్రబాబు నిలబెట్టుకోకపోవడంతో ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదనే ఉద్దేశంతోనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల్ని భయాందోళనకు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు. బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు వైఎస్ జగన్. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా టు విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రైల్వే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో పలు భోగీలు తగులబడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా స్టేషన్లో ఉన్న ప్రయాణికుల్ని బయటకు పంపించారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ఆదివారం ఉదయం కోర్బా నుంచి రైలు విశాఖపట్నం చేరుకుంది. కాసేపట్లో విశాఖ నుంచి తిరుపతికి రైలు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. కోర్బా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4పై ఉన్న సమయంలో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. వెంటనే 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. దట్టమైన పొగను కూడా అదుపులోకి తెచ్చారు. మంటల్లో B6, B7, M1 బోగీలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు ఆగి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఉన్నప్పటికీ వెంటనే వారిని బయటకు పంపించేశారు. కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేశారు. ఇతర రైళ్ల కోసం ట్రాక్పై బోగీలను వేరు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదంపై విచారణ జరుగుతోందన్నారు విశాఖ నగర సిపి శంకబ్రత భాగ్చి. ప్రమాదంలో జరిగిన వెంటనే రైల్వే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చామన్నారు.
విధంగా చాలా మంచిగా వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారండి. కొందరు ప్రయాణికులు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారండి. కానీ కారణం ఏమిటి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించడం జరుగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయం ఇస్తారండి. మా క్లూస్ టీం కూడా వస్తున్నారండి. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చూసి మేము ఫైనల్గా క్లియర్గా క్లారిటీతో సహా చెప్పగలం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదన్నారు రైల్వే డిఆర్ఎం గౌరవ్ ప్రసాద్. జరిగిన సంఘటనపై త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. It's an empty coach, therefore there have been no injuries and no casualties. The damage is only to the coach. We are going to assess the damage. We are also going to investigate in detail the cause of the fire. I believe the Commissioner of Police is also coming here, and he would also be having a look at it. I spoke to the district fire officer also, and he has also seen the coach and done a preliminary examination of the coach. The detailed investigation of the coach will be taking up from today itself. వచ్చేడాది మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని జెన్కో అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సచివాలయంలో జెన్కో ఉన్నతాధికారులతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మొదటి యూనిట్ అక్టోబర్ 30 నాటికి, రెండో యూనిట్ అక్టోబర్ 15 నాటికి, మూడో యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి, నాలుగో యూనిట్ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి, ఐదో యూనిట్ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ పనులు 2018 నుంచి నేటి వరకు పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో పనులు నిలిచిపోగా ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే కేంద్ర మంత్రుల్ని కలిసిన సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనులు త్వరగా అయ్యేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ పనుల్ని పరిశీలించారు. తెలంగాణలో ఎన్నో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. టూరిజం స్టడీ టూర్లో భాగంగా దేవరకద్ర నియోజకవర్గంలోని సరళా సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు, కురుమూర్తి ఆలయాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బృందాలతో కలిసి మంత్రి జూపల్లి సందర్శించారు. అనేక అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. సరళ సాగర్, కోయల్ సాగర్, కురుమూర్తిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 3 కోట్ల రూపాయలను ఇస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో పేదలకు 4,50,000 ఇళ్లు కట్టబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో హెల్త్ హబ్ సెంటర్తో పాటు సీసీ రహదారి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. విద్య, వైద్యకి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలు, రైతుల పక్షపాతిగా ప్రభుత్వం మారిందన్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి ఊహించినంతగా పెరిగిపోయింది. అందులోనూ వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకులు క్యూ కట్టారు. దీంతో ఘాట్ రోడ్పై కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. మున్నానూర్ చెక్ పోస్ట్ నుంచి ట్రాఫిక్ ఆగిపోయింది. డ్యాంకు 2 వైపులా సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే కృష్ణమ్మ అందాలను చూస్తూ కొంతమంది సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడుతున్నారు. నంద్యాల జిల్లాలో శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో స్పిల్వే 10 గేట్లను 20 మీటర్ల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పటికే 200 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం 4.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వస్తూ ఉండగా సుమారు 5,25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 4,60,000 క్యూసెక్కులు ఉండగా గంటకు నీటి మట్టం పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఇప్పటికే జలాశయంలో నీటి నిల్వ 260 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా నిబంధనల ప్రకారం 585 అడుగులకు చేరుకుంటే గేట్లు ఓపెన్ చేయాలి. అయితే ఇప్పటికే 571 అడుగుల వరకు నీరు చేరటంతో రేపు ఉదయం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
మరోవైపు ఇప్పటికే ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా సుమారు 40,000 క్యూసెక్కుల నీటిని పులిచింతల వైపుకు విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పడుతూ ఉన్న కష్టాలను మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం నూనెతో అన్నం కలుపుకొని కడుపు నింపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం భావి భారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, హెల్పర్ల వేతనాలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లుల్ని, కార్మికుల జీతాలను చెల్లించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని హరీష్ రావు కోరారు. అటు స్కూల్లో విద్యార్థులు కారం కలుపుకొని అన్నం తిన్న ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో డీఈఓ దుర్గారావు పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్పై పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. పెద్దంబర్పేట వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్లో సుమారు 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 7గురిని నిందితులుగా గుర్తించినట్లు, అందులో 5గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కంటైనర్లో గంజాయి తరలించిన ఘటన ఇదే మొదటిసారి అని చెప్పారు. విపక్షాలు ఏం చేసినా 2029లో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. మళ్ళీ మోదీ ప్రధాని అవుతారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేస్తుందన్నారు అమిత్ షా. 60 के दशक के पहली बार कोई एक व्यक्ति, कोई एक संगठन, कोई एक दलों का समूह पूर्ण बहुमत के साथ फिर से प्रधानमंत्री बन रहा है. एक प्रकार से देश की जनता ने मोदी जी के कामों पर ठप्पा लगाने का काम किया है और मैं आपको विश्वास दिलाकर जाता हूं, ये विपक्ष को जो चेंचे करनी है करने दीजिए, आप चिंता मत करिए. 29 में भी एनडीए ही आएगा. मोदी जी को लगता है कि कुछ सफलता मिलने से हम चुनाव जीत गए. उनको ये मालूम नहीं है कि 3 चुनाव में कांग्रेस को जितनी सीटें मिली उससे ज्यादा सीटें बीजेपी इस चुनाव में जीती. మహారాష్ట్రలోని బోరాన్ ఘాట్లో ప్రమాదం జరిగింది. ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ ఉండగా 100 అడుగుల లోయలోకి జారి పడింది. వెంటనే స్పందించిన హోంగార్డ్ స్థానికుల సాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. యువతిని చికిత్స నిమిత్తం సతారాలో ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర భారతాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా దంచి కొడుతున్నాడు. ఎడతెరిపి లేని వర్షాలతో ఉత్తర భారతం మొత్తం జల విలయంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. వరదల దాటికి రోడ్లు కొట్టుకుపోతున్నాయి. బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా వరదే కనిపిస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పడుతూ ఉన్న కుండపోత వానలతో అతలాకుతలం అవుతోంది. ఏ ప్రాంతంలో చూసినా పూర్తిగా నీట మునిగిన గ్రామాలు, కాలనీలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పూణేలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మౌర్య గోసాని గణపతి ఆలయంలోకి వరద నీరు చేరింది.
ఢిల్లీలో కురుస్తూ ఉన్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఓల్డ్ రాజేంద్ర నగర్లో కోచింగ్ సెంటర్లో విద్యార్థులు, ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోచింగ్ సెంటర్స్లోకి, హాస్టల్ గదుల్లోకి నీరు చేరటంతో నరకం చూశారు. వరదలోనే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాంపూర్లోని ప్రజలకు అతి కష్టం మీద క్యాంపులకు చేర్చింది సైన్యం. ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ వద్ద కూడా నదీ ప్రవాహం ఉధృతంగా ఉంది. ప్రవాహం పెరుగుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దంటూ ఆదేశించారు. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో దర్శనానికి వెళ్లిన భక్తులు చిక్కుకోవడంతో వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లు సైతం పూర్తిగా దెబ్బతినడం, కొండ చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా బంగారం, వెండి ధరల్లో మార్కెట్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 70,580 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 64,700 రూపాయలుగా నమోదైంది. ఇటు కేజీ వెండి ధర 90,900 రూపాయలుగా నమోదైంది. పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఉత్కంఠగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గ్రేట్ బ్రిటన్పై అద్భుత విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టింది. బ్రిటన్తో మ్యాచ్ మొదట 1-1తో సమం కాగా ఆ తర్వాత నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత జట్టు 10 మంది ప్లేయర్స్తోనే బరిలోకి దిగింది. రోహిత్ దాస్ రెడ్ కార్డుతో బయటకు వెళ్లగా మిగిలిన ప్లేయర్స్తోనే స్ట్రాంగ్ బ్రిటన్ను టీమిండియా మెన్స్ జట్టు ఓడించింది. ఈ మ్యాచ్లో గోల్ కీపర్ శ్రీజేష్ ఆకట్టుకున్నాడు. బ్రిటన్ ప్లేయర్స్ ను అటాకింగ్ ను అడ్డుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో బ్రిటన్ చేసిన దాడిని నిలువరించాడు. ఇక పెనాల్టీ షూటౌట్ లో బ్రిటన్ స్ట్రైక్స్ ను నిర్వీర్యం చేశాడు. ఇక ఆగస్టు 6వ తేదీన జరగనున్న సెమీస్ లో భారత జట్టు అర్జెంటీనా లేదా జర్మనీతో తలపడబోతోంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ సెమీస్ లో ఓడిపోయాడు. డిఫెండింగ్ ఒలింపిక్స్ ఛాంపియన్ డెన్మార్క్ కు చెందిన విక్టర్ అక్సెలెన్స్ తో జరిగిన హోరాహోరీ పోర్లో 20-22, 14-21 పాయింట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొన్నాడు. విక్టర్ కు లక్ష్య సేన్ తొలి గేమ్ లో టఫ్ ఫైట్ నిచ్చాడు. నువ్వా నేనా అన్నట్లుగా పాయింట్లను సాధించాడు. రెండో రౌండ్లో అక్సెల్ సేన్ పట్టు సాధించి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. రేపు బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో లక్ష్య సేన్ మలేసియాకు చెందిన లీ జీని ఎదుర్కోనున్నాడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్.